నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నా, నేను నేర్చుకోవాలి. నాకు చెప్తురు, పాఠం చెప్తురు, చదవవా, నెక్స్ట్ హోంవర్క్ ఇస్తారు, చేసుకురా, అంతే అనుకోవాలి. మనం ఏదన్నా ఏమన్నా చెప్పినానుకో అది హోంవర్క్ అనుకోవాలి. అప్లై అని చెప్పినాడు. అలా అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ లాంటి సక్సెస్ ను మనం సాధించగలం. నెక్స్ట్ థ్యాంక్ అలా చెప్పినప్పుడు మాత్రమే మనం సక్సెస్ ని సాధించగలం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకొకటి. రికార్డింగ్ స్టాప్డ్. థ్యాంక్ యూ మోనికా మేడం, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్ అయితే ఇక్కడ చిన్న తిరుపతి సార్ ఒక వీడియో షేర్ చేయండి, పంపిస్తా. పంపించండి. ఒక్క నిమిషం సార్. ఓకే. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. విన్నారు కదా ఈరోజు 7 స్టెప్స్ 7 మిస్టేక్స్. స్టెప్స్ అయితే ఉన్నాయి, ఎవరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా అర్థమైతే వాళ్ళు ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. చెప్పండి మేడం. ఒక వీడియో షేర్ చేయమనండి, పంపించండి, షేర్ చేయండి. వీడియో షేర్ అవుతుందో అవదో చూద్దాం. ఓకే మేడం. ఏ పని అయినా మనం నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకొని నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, ఎవరు రాని ఎవరు పోని, నీకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వవు, నీకు వచ్చిన నాలెడ్జ్ ఎవరికి ఇవ్వవు, నీకున్న తెలివితేటలు ఎవరికి ఇవ్వవు. ఇక్కడ ఈరోజు నెక్స్ట్ కలిసినప్పుడు మౌనిక మేడం ఇది అనేది గుర్తుండిపోతుంది. సో కాబట్టి వాళ్ళు డౌన్ లైన్స్ వచ్చినా రాకపోయినా ఒకటే మాట చెప్పాలి, నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్న జీవితంలో విత్ యూ ఆర్ వితౌట్ యూ. నువ్వుంటే నీతో సక్సెస్ అవుతావు, నువ్వు లేకపోతే నేను ఇంకోలతో సక్సెస్ అవుతాను, నేను రెడీగా ఉన్నా. కాబట్టి మనం కలిసి చేద్దాం వర్క్ అని ఇన్విటేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి వాళ్ళు కాదన్నా చెప్తా వెళ్ళండి. ఏదో ఒక రోజు తప్పకుండా అవుతుంది. మీరు అనుకున్నట్టుగా చెయ్యగలుగుతారు. మనం చేయడానికి రెడీగా ఉంటాము. వీడియో షేర్ అవ్వదా? వస్తున్నట్టుంది. ఇందులో మనకు రావట్లేదు, మనకి డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి మాత్రమే జూమ్ మీటింగ్ లో వస్తుంది. ఓకే, వీడియో సపోర్ట్ చేయదు, డిస్ప్లే రాదు. ఓకే, అవుతుంది కానీ వినిపిస్తుందా? అవుతుంది, షేర్ కూడా అవుతుంది కానీ చూడాలి, ట్రై చేయండి. వస్తుంది.